సో హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టైం అయితే 2:30 AM అయింది. సడన్గా ఇప్పుడు గోవా ప్లాన్ ఫిక్స్ అయింది. సో మొత్తం మీద బండి మీద అయితే స్టార్ట్ అయ్యా. ఇక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ నుంచి కార్లో వెళ్తాం అనమాట. స్ట్రీట్ మీద పడుకునేటోళ్ళు ఎలా పడుకుంటారో తెలియదు కానీ చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. అందుకే లోపల ఇంకో షర్ట్ వేసా. గ్రీన్ షర్ట్ కనిపిస్తుంది కదా, కార్లో గ్రీన్ షర్ట్ ఉంది. ఎందుకంటే మనం నేచర్ లవర్ కాబట్టి అట్లా ఉంటుంది. బాయ్. సంగీతం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ టైము. ఎందుకంటే మామూలుగా మాట్లాడినా సప్తస్వరాలు వస్తాయి అన్నమాట నోట్ల నుంచి. ఎందుకంటే చల్లగా లేస్తుంది, చల్లగాలి వీస్తుంది. పొద్దున్న నిద్ర వేయగానే కాల్లో గోవా గోన్ అనగానే మంచి ఎక్సైట్ అయిపోయి వెంటనే మంచి పంచ్ డైలాగ్, యూ డోంట్ గో ఐ కమ్ వి గో అన్న మంచి డైలాగ్ వేసా. ఇప్పుడు చల్లగా పొద్దున చల్లగా ఉందని స్నానం కూడా చేయలేదు, కానీ దీనికి మాత్రం హెడ్ బజ్ చేయాల్సి వస్తుంది. మేము వెళ్ళే కారు పేరు వెన్యూ వెళ్ళంగానే చూడాలి గోవా మెన్యూ. సో జస్ట్ స్టార్ట్ అయ్యాము. ఓం గణేష్. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6 అవుతుంది. టీ తాగుతాం కాగాము, బట్ మనకి టీ కాఫీ అలాంటివి అలవాట్లేవు కాబట్టి మనం చలిలో జస్ట్ అలా తిరుగుతాం అంతే. ఒక గంట మంచి స్లీప్ వేసాం అనమాట కారికగా. సో గాలి, క్లైమేట్, ముందు నుంచి వచ్చే వెహికల్స్ అవి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో స్లోగా ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తాం అయితే స్టార్ట్ అయింది. మరి చూడాలి మార్నింగ్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో. ఇక్కడ హోటల్స్కి పేర్లు అయితే అన్ని ఇందులోనే ఉన్నాయి. అది చదివేలో 10 హోటల్లో కాదో కూడా తెలియట్లేదు. సో ఫుడ్ రివ్యూ టైం అన్నమాట. సో మేము పూరి ఆర్డర్ ఇచ్చాము. దాంట్లో వాడు ఆవకాయ, రైతా, ఆలు కర్రీ ఇంకా పెసలు ఇచ్చాడు. ఆలు కర్రీ విత్ ఓకే, బట్ రైతా ఇచ్చాడు కదా, రైతాలో ఆనియన్ అవి అన్నీ వేస్తాడు. అన్నీ వేసి ఉప్పు బదులు చక్కెర మర్చిపోయేసాడు. ఇక్కడ స్టైల్ అంతా తెలియదు. సో అది మాత్రం బాగా ఇంతగా ఉంది. ఇంకా లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆవకాయ కూడా టేస్ట్ చూద్దాం కదా అని టేస్ట్ చూసా. మన కాలం కోసం పట్టుకుంటే వీళ్ళు ఉప్పు కోసం పట్టుకుంటారు అనుకుంటా. ఉప్పు ఉంది అంటే మనము మన ఫుడ్ హైదరాబాద్ ఫుడ్ అలవాటు అయిపోయి తినలేకపోతున్నాం ఏంటో తెలియదు, కానీ ఇంకా వెళ్తుంటే ఫుడ్ మాత్రం కష్టమే. సో ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అయితే మనకి మొత్తం చెరుకుతోటే ఉంటుంది అనమాట. సో మహారాష్ట్ర మొత్తం చెరుకుతోట ఎక్కువ. మనము ఆల్మోస్ట్ వెళ్ళే రూట్ మొత్తం మనకి చెరుకుతోట కనిపిస్తూనే ఉంటుంది. మనకనుక ఓపిక ఉంటే పీక్కొని కార్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే పీక్కొని తినుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క చోట మనకన్నా చిన్నవి ఉంటాయి, ఒక్కొక్క చోట మనకన్నా ఎక్కువవి అంటే లైక్ ఇంకా హైటెక్వి కూడా ఉంటాయి అనమాట. కానీ మనకి ఎక్కడ చూసినా కన్ను చేయడం మీదకి అన్ని ఈ చెరుకు తోటలే కనిపిస్తూ ఉంటాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే, పీక్కొని పోదామా అనిపించింది. మనకు అంత సీన్ లేదు అని ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ట్రాక్టర్స్ వచ్చేసి మనకన్నా ఎక్కువ కెపాసిటీవి, ప్లస్ వెనకాల క్యాబిన్స్ కూడా 2 ఉంటాయి అనమాట స్టోరేజ్. ఇవి చెరుకు పూత, నెక్స్ట్ చెరుకులు వస్తాయి అనమాట. అసలు ఆ చెరుకు సైజ్ అయితే చూడండి, ఒక్కొక్కటి ఏ సైజులో ఉన్నాయో. అండ్ ఇంకోటి చెప్పే కదా ట్రాక్టర్స్ అని, ఈ ట్రాక్టర్ కూడా చూడండి, అన్నిటికీ ఆ డబల్ స్టోరేజ్ అయితే కంపల్సరీ ఇక్కడ మాత్రం ఉండాలి మరి ఇంత క్యారీ చేయాలంటే. సో ఇది వచ్చేసి సమ్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ ఏదో అనమాట. బయట వాళ్ళకైతే ఎంట్రీ లేదు, బయట వాళ్ళకి మనకు కాదు. సో మనమైతే ఇక్కడైతే ఉన్నాము. ఫుడ్ ఈజ్ లైక్ ఓకే, బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా బాగానే ఉంది. సో ఏదో సెటిల్మెంట్ ఉందన్నమాట, అందుకని ఇందాక ఒక కార్ చూపించాం కదా, దాని వెనకాల వెళ్తున్నాము. ఫస్ట్ సెటిల్మెంట్ అనగానే ఎక్సైట్ అయ్యా, కానీ మనం వెళ్ళే ప్లేసెస్ కోసం చీకటి అయిపోతుందని తర్వాత రియలైజ్ అయ్యా. కాకపోతే ఆ గ్యాప్లో ఒక చోట ఆగాము. ఇంక ఎట్లా ఖాళీనే ఉన్నాం కదా, లొకేషన్ బాగుందని ఈ లొకేషన్లో షూట్ చేద్దామని వచ్చానమాట. ట్రెక్ అయిపోయింది, చూపిస్తా ఒక నిమిషం. ప్రాజెక్టులు వేస్తానికి బాగుంది, చూసారంటే ఇక్కడ కూడా ఇల్లు కట్టేస్తారు. నువ్వు ఇంత ప్రపంచము ఏమంటారు, వీడియోలో ఒక డైలాగ్ కొట్టా, ఎటు వెళ్తున్నానో తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు అని. ఇక్కడ సెట్ అయింది డైలాగ్. సన్ సెట్టింగ్ అడవి లాగుంది మొత్తం.
సో మనం చూసినట్టుగా అయితే ఇది అడవి, ఇవి అడవి చెట్లు, ఇవి అడవి పుల్లలు, వెనకాల అడవి బాటిల్, అడవి మనుషులు పాడేసే బాటిల్ అడవిలోకి వచ్చి లొకేషన్ బాగున్నట్టుంది. అడవి గ్లాసు, అడవి బీడ్ సీసా, అక్కడ కంచి ఉన్నట్టుంది. చుట్టూ చెట్లే, ఎటు చూసిన చెట్లే, మొత్తం చెట్లే. సో ఇప్పుడు పైకి అయితే ఎక్కుదాము. ఓకే, మీద కింద మీద పడి కొండ అయితే ఎక్కాం. సో కొండ పైన లొకేషన్ ఎందుకు కొండ కెమెరాలో ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు. ఒక నిమిషం, ఇది స్టోన్ అలా కింద కొందాం. మొత్తం పైన ఎక్కేసాక పైనుంచి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి ఇంకో వాక్వే కూడా ఉంది పైకి వస్తానికి. నైస్ లొకేషన్. ఇంత పైకి కష్టపడేకే కదా మళ్ళీ వీడియో ఎక్కడ డౌట్ వస్తుందని ఈ సెల్ఫీ వీడియో అనమాట. ఇప్పుడు ఉంటే దిగేటప్పుడు అటు ఇటు అయిందంటే దొల్లుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సింగిల్ వే రోడ్, ఇక్కడ కొంచెం స్పీడ్ తక్కువ వెళ్తామే బెటర్. కర్వ్స్ అవి ఎక్కువ లేకపోయినా ఇలా సడన్గా అడ్డు వస్తున్నారు. దారి మొత్తం ఇంచుమించు మనకి ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ తలుగుతూనే ఉంటాయి. మేకలు, యమ్మీ యమ్మీ మేకలు. మేకలు కనిపించాక ఎలానో తినం కదా అని రియలైజ్ అయ్యి అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఆ దాటి కొద్దిగా ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఈ ఫారెస్ట్లో మొత్తము ఎవరో మంట పెట్టారో ఏంటో తెలియదు కానీ నాకైతే కాంతార మూవీ క్లైమాక్స్ గుర్తొచ్చింది. అసలు ఓయమ్మ వేరే లెవెల్. సో ఆ తర్వాత స్టంట్ ఏంటంటే అసలు గోవాకి వెళ్తానికి లైక్ మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. మేము వచ్చేసి ఒకళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసేసరికి ఒక రూట్లో వెళ్ళిపోయి ఇంకో రూట్లో వెళ్ళాము. ఈ రూట్లో వచ్చేసి అసలు ఎటు వెళ్తున్నామో ఏంటో కూడా తెలియట్లేదు. రోడ్డు మొత్తం గతుకులు ఉంది. ఇంకొంచెం ఇక్కడ ఇంకా చాలా బెటర్. ఇంకొంచెం ముందుకెళ్ళక చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. చూద్దామా. రోడ్డు మొత్తం డిన్నాడి షా ఇదే ఉంది మొత్తం. ఈ రోడ్డు చూస్తుంటే ఒక వర్షం కురిసిన రాత్రి, ఒక దెయ్యాల దీవి, తుప్పల్లో కప్ప, భూతం పిచాసం, ఆ ఇంట్లో అలాంటి మూవీలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అసలు రోడ్డు మొత్తం ఇలానే ఉంది. ఎవ్వరు లేడు, ఒక్కడ కనిపించలేదు, ఒక వెహికల్ కనిపించలేదు. అసలు కరెక్ట్ రూట్లో వెళ్తున్నామో లేదో గూగుల్ తల్లి అయితే ఇది రోజు చూపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకడు వచ్చాడయ్యా. సో ఈ టైప్లో ఉందన్నమాట రోడ్డు మొత్తం ఇంతే. అబ్బాబాబా, ఫైనల్లీ బిర్యానీ తిన్నప్పుడు కూడా ఇంత ఆనందాన్ని. ఫైనల్ రోడ్డు చూడంగానే వేరే లెవెల్ ఫీల్. ఇది గోవాలో సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లు అనమాట. ఫైనలీ రీచ్డ్ గోవా. ఇది మనం ఉండబోయే ఇల్లు. మన కారు, ఇది వైన్ షాప్, అది వైన్ షాప్, అది వైన్ షాప్. కనిపించినంత వరకు మొత్తం అవే ఉన్నాయి కదా. ఇది అన్న వాళ్ళ ఇంట్లో నుంచి బాల్కనీ వ్యూ అనమాట. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వ్యూ మార్నింగ్ చూపిస్తా. సో గోవా ఇది టాటూ హౌస్. టాటూ హౌస్ అయితే చాలా ఉంటాయి. స్ట్రీట్కి కనిపిస్తుంది. ఒక మెడికల్ షాప్ అయితే దొరకలేదు చాలాసేపటి నుంచి చూస్తున్నాము. కానీ వైన్ షాప్స్, లిక్కర్ షాప్స్ అయితే స్ట్రీట్కి కనిపిస్తాయి మనకి. ముందు మొత్తం కూడా అవే రెస్టారెంట్స్. దమ్ బిర్యానీ అంట, టేస్ట్ ఎట్లుంటుందో.
ఎంట్రీకే 5,000. ఓకే. ఇక్కడ ఎటు చూసినా క్లబ్బులు, పబ్బులు, చేతిలో గ్లాసులు తుల్లుకుంటూ తిరిగే మనుషులు లానే ఉంది సిచ్యువేషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఫుడ్ ఎప్పుడు కావాలన్నా దొరుకుద్ది, కానీ ఆ ఫుడ్ మనం తినేటట్టు ఉండదు. అదే మ్యాజిక్. సో ఫైనల్లీ కారు పక్కన పెట్టేసి బీచ్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడికి ఓన్లీ వాక్వేనే అలౌడ్ ఉంటుంది, వేరే వెహికల్స్ అలౌ చేయరు. బీచ్ 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 గోవా బీచ్ ఇలా ఉంటుందని, దానిలో నేను వెళ్తానని ఈరోజే తెలిసింది. హాయ్, మన సూపర్ స్టార్ కృష్ణ గారి పాట రీమేక్ అనమాట. సో ఈ కింద ఈ హట్ కింద టేబుల్స్ ఉన్నాయి కదా, పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ నేను చూపిస్తా. సో ఈ మొత్తం వాళ్ళవే అనమాట. కింద సెటప్, పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. హియర్ ఈస్ ద బీచ్. అక్కడేమో థీమ్స్ పెట్టారు, ఐ లవ్ గోవా టైప్. అండ్ ఇక్కడ బీచ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో కూడా థీమ్స్ టైప్లో ఉన్నాయి అనమాట. ఇది బీచ్. ఫైనలీ గోవా 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 అనుకున్నాం ఇక్కడి నుంచో. ఇప్పటికి వచ్చాము. అసలు గోవా నైట్ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ తెలిపోయింది. సో ఇది వచ్చేసి కలన్ హుడ్ బీచ్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక హోటల్ చూపిస్తాం మీకు. ఇదైతే మనకి ఇప్పుడు ఎవరైతే మనతో వచ్చామో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళది అనమాట. హోటల్ మొత్తం చూపిస్తాం మీకు. సో హోటల్ పేరు వచ్చేసి రత్నసాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్. పైన మాత్రం మంచి సంగీత కచేరీ పెట్టారు. పార్క్ చేద్దాం, అక్కడ మొత్తం చూపిస్తా. సో అంబియన్స్ సెటప్ అయితే పెట్టారు మొత్తం నైస్, బాగుంది. సో అంబియన్స్ మొత్తం బాగుంది కదా. సో దాంట్లో నుంచి బయటకు వచ్చాక ఇదేమో బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడ పక్కన టేబుల్ మీద వచ్చినారు. వాళ్ళ పనుల వాళ్ళు ఉన్న డిస్టర్బ్ చేస్తాం, ఎందుకంటే నా గ్యాప్లో అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట. అక్కడ మొత్తం ఇవి పెట్టారు కదా, లైక్ టేబుల్స్ అండ్ వాళ్ళు, ఇవి మొత్తం కూడా ఈయనవే. ఆంబియన్స్ మాత్రం మాకు తెలిపింది అసలు. చలో, విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇక్కడ ఒక పిల్లి దొరికింది, చేతిలోకి తీసుకోగానే వచ్చేసింది. అందరూ ఫుడ్ పెట్టి పెట్టి బాగా పోషిస్తున్నారు అనుకుంటా. ఇలా చేయి చూపించగానే వచ్చేసింది. ఫుడ్ పెడతామేమో అని ఆశతో ప్లేట్లో ఇంకా చాలా ఆశగా చూస్తుంది. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ మెనూ కాస్ట్ అయితే మనకు అసలు అయ్యా అన్న ఓ నిమిషం వీడియో తీసుకొని ప్రశాంతంగా అసలు ఫుడ్ కాస్ట్ అదైతే మనకి ఐడియా కూడా లేదు. అయ్యో కింద పడ్డారు, అయ్యా పడుతుంటారు అయిపోయిందా పక్కన లేస్తున్నాడు ఇప్పుడే అవుతుంటే.
సో ఫుడ్ అయితే అదిరిపోయింది ఇక్కడ, కానీ కాస్ట్ మాత్రం మనకి సంబంధం అంటే తెలియదు, ఎందుకంటే మనము అలా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇందాక బీచ్లో ఒక సైడ్కి థీమ్స్ ఉన్నాయి అన్నా కదా, ఆ థీమ్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లైమేట్ అయితే బాగానే ఉంది. 4 days ముందు వరకు ఎండలు ఉన్నాయంట, 4 days నుంచి కొంచెం చల్లగా ఉందంట. ఫైనల్లీ ఆఫ్టర్ సో మచ్ రోమింగ్, ఫస్ట్ నైట్ ఇన్ గోవా. గుడ్ నైట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇన్ గోవా. సో మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మొత్తం వచ్చేసి మనం ఒక అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసాం కదా, వాళ్ళ ఇంట్లో నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. నేను ఫ్రంట్ వ్యూ చూపించాను కదా, ఇదేమో బ్యాక్ సైడ్ వ్యూ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అవర్ డే 2 ఇన్ గోవా. నిన్న నైట్ మనం వచ్చేసరికి 4 అయిపోయింది. సో అందుకే నిన్న మనం వచ్చేసరికి కూడా రాత్రి అయిపోయింది కదా, అందుకే లొకేషన్ సరిగ్గా కవర్ చేయలేదు. అందుకే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10:45 అయింది. సో లొకేషన్స్ కవర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం బాగా బీచ్కి వెళ్తున్నాము. మన లొకేషన్ నుంచి బాగా బీచ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఆల్మోస్ట్ మొత్తం మనకి లేక్సే కనిపిస్తాయి. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ పోలీస్ అంకల్స్ కూడా ఉన్నారు. ఇది మనం ఉండే లొకేషన్ దగ్గర నుంచి 5 minutes కూడా లేదనమాట. ఇది మొత్తం బాగా బీచే, అంటే లైక్ బోటింగ్కి అది మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం వచ్చిందేమో అటు సైడ్ నుంచి వచ్చాము. ఇక్కడ మన ఉండే స్టే మనోడే చూపిస్తున్నాడు నాకు. మనోడు ఇక్కడ ఆల్మోస్ట్ 1 year పైన ఉన్నాడు గోవాలో. సో జనరల్గా మనం అక్కడ కనిపిస్తుంది కదా సన్న రూట్, అక్కడి నుంచి వచ్చాము. కొత్తగా వస్తే తెలియదేమో, మనోడు ఇక్కడ లోకల్లో ఆల్రెడీ స్టే చేశారు కాబట్టి ఈ రూట్లో తీసుకొచ్చాడు. సో ఇదే బాగా బీచ్. ఇటు సైడ్ ఎక్కువ క్రౌడ్ ఉండరా, ఇక్కడ నైట్ పార్టీస్ కూడా అవుతాయి అనుకుంటా. సాండ్ అయితే చాలా బాగుంది, అండ్ బాడీకి కూడా ఏమీ జిడ్డులాగా ఏమి అవ్వట్లేదు, క్లీన్గానే ఉంది. వైట్ ఉంది సాండ్ కూడా. సో ఇందాక మనం చూసాం కదా బోటింగ్, అదేమో ఆ ఏరియా అనమాట. సైడ్ వెళ్తే బోటింగ్ అది మొత్తం ఉంటాయి. ఇది వచ్చేసి బీచ్. ఫోటోగ్రఫీ కూడా బాగా చేస్తున్నారు. సో హియర్ ఈజ్ ద బీచ్. ఎంత బాగుంది కదా అసలు, ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. మనం ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళామంటే క్రౌడ్ ఉంటారు, బట్ ఈ ప్లేస్ వచ్చేసి ఇట్లా ఖాళీగానే ఉంటుంది అనుకుంటున్నాను మార్నింగ్ టైమ్స్లో అయితే. అక్కడ బోటింగ్కి కూడా వెళ్ళారు కదా చాలామంది. ఈ సెల్ఫీ వీడియో కూడా అందుకే, నేను కూడా వచ్చా అన్న ప్రూఫ్ కోసమే, నేనే తీసా అన్న ప్రూఫ్ కోసమే. సో ఇక్కడ బీచ్లో పడిపోయి అటు ఇటు అయితే సేవ్ చేస్తానికి గార్డ్స్ కూడా ఉన్నారు. ఇది వచ్చేసి బాగా బీచ్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా లొకేషన్. ఈ బీచ్కి దగ్గర వస్తూ ఉంటే క్రౌడ్ ఎక్కువ పెరుగుతూ ఉన్నారు, అంటే బోటింగ్ చేసే ప్లేస్కి వచ్చే కొద్ది క్రౌడ్ పెరుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకి చిన్న కైండ్ ఆఫ్ పబ్స్ ఇంకా రెస్టారెంట్స్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ బాగుంది చూడండి మళ్ళీ క్రౌడ్. వాళ్ళు అక్కడ నుంచి బోటింగ్కి తీసుకెళ్తున్నారు.
ఒకవేళ మీరు వచ్చినప్పుడు బోటింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రము ఈ లొకేషన్లో ఉంటుంది అనమాట. అక్కడ ప్రైజెస్ ఉన్నాయి కదా, జెట్ రైడ్ 500, బంపర్ రైడ్ 600, బోట్ రైడ్ 500, బనానా రైడ్ 1000 అంట, డాల్ఫిన్ ట్రిప్, స్కూబా డైవింగ్ టైప్ అని కూడా 3000, స్పీడ్ బోట్. సో ఇవి ప్రైజెస్. ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇది అయిపోయాక ఇక్కడ కావాలంటే రెస్ట్ కూడా తీసుకోవచ్చు. బాగా బీచ్ మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇటు సైడ్, మనం వచ్చేసి ఆ లోపల స్ట్రీట్స్ నుంచి వచ్చామన్నమాట. అటు సైడ్ ఎక్కువ క్రౌడ్ ఉండదని. సో నార్మల్గా అయితే ఇక్కడ కూర్చోటానికి అయితే ఏం ఛార్జ్ చేయాలంట నాకు. సో ఇక్కడ జనరల్గా ఒకవేళ వీళ్ళ దగ్గర ఫుడ్ అన్న డ్రింక్ అన్న మనం ఆర్డర్ ఇచ్చామంటే ఫ్రీగా కూర్చోవచ్చు. ఒకవేళ లేదు జస్ట్ మనకి ఫుడ్ డ్రింక్స్ ఏమొద్దు ఓన్లీ ఇక్కడ స్టే చేస్తామంటే మాత్రం 1 అవర్కి 100 రూపీస్ అంట. అంటే వీటిలో కూర్చోవాలి అనుకుంటే. ఆ మధ్యలో ఉన్న వాటిలో కూర్చుని పోవచ్చు, పెద్ద ఏం పట్టించుకోరు. సో జనరల్గా అయితే ప్రైజెస్ ఇవి. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి తక్కువ అని చెప్పలేము, ఎక్కువ అని చెప్పలేము. మనం కొంచెం సిటీ అవుట్స్కట్స్లోకి వస్తే నార్మల్ రెస్టారెంట్స్లో ఉంటాయి కదా ప్రైజెస్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 200, 250. సో ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ప్రైజెస్. ఫిషెస్ ఎక్కువ దొరికినా ఫిష్ అయితే కొంచెం కాస్ట్లీనే ఇక్కడ. సో ఇది వచ్చేసి బాగా బీచ్. అటు వెళ్తే ఏమొస్తుంది 1 కిలోమీటర్ తర్వాత కాలంగుట్ బీచ్, 1 కిలోమీటర్ తర్వాత. సో ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం వచ్చాం కదా రోడ్, ఆ రోడ్ ఎక్కి మళ్ళీ వెహికల్ మీద వెళ్ళాలి. అట్లా వెళ్తే లాంగ్ అవుతుంది. నడిచే ఓపిక ఉంటే ఇక ఇక్కడ నుంచి ఆటోస్ ఏవో కూడా ఉన్నట్టున్నాయి. మరి కాదు బగ్గీస్ కూడా ఉంటాయంట. సో వాళ్ళేమో కోస్టల్ గార్డ్స్ వెహికల్లో తిరుగుతూ ఉన్నారు అనమాట. బిస్ట్రో బార్ అండ్ రెస్టారెంట్, సిగ్నేచర్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. బాగా బీచ్కి అయితే ఇటువైపు నుండి వెళ్ళాము, ఈ రూట్ నుండి. మనకి వెహికల్ ఛార్జ్లు కానీ ఏమేమి అనుకుండా ఈ రూట్లో పార్కింగ్ చేయొచ్చు. సో బాగా బీచ్ అయిపోయాక మనమైతే బాగా బీచ్ నుంచి పంజిమ్ అయితే వెళ్తున్నాము. అంటే పనాజీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా ఉంది కదా. సో అక్కడ వచ్చేసి మనకి క్యాసినోస్, కేబుల్ బ్రిడ్జ్. బాగా నుంచి పంజిమ్కి అయితే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గోవాలో పెట్రోల్ 97 రూపీస్, మనకి 110. ఆహా. అయితే డ్యూస్ చర్చ్ అంట. మన బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఉంది చర్చెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ. లైక్ మంచి పెద్ద పెద్ద బంగ్లాస్ టైప్లో కట్టారనమాట. సో దాని ఆపోజిట్లో లొకేషన్. మనం ట్రావెల్ చేసామండి. గోవా స్టేడియం. సో మనం పార్వార్ లొకేషన్లో ఉన్నాం. పనాజీ వెళ్ళే రూట్ అనమాట ఇది. క్యాసినో, మెజెస్టిక్, ప్యారడైజ్. చలో మనం నెక్స్ట్ పనాజీకి వెళ్దాం. పైన కనిపిస్తుంది కదా, అది గోవా కేబుల్ బ్రిడ్జ్. దానిపైకి 4 వీలర్స్ అలౌ చేస్తారు, 2 వీలర్స్ అలౌ చేయరు. ఎందుకంటే సో ఇది పనాజీ బస్ స్టాప్. బస్లో వస్తే మనం ఇక్కడికి వస్తాం. క్యాపిటల్ సిటీ ఇదే కదా, గోవా క్యాపిటల్ సిటీ. సో అక్కడేమో కేబుల్ బ్రిడ్జ్ మనం వచ్చిన రూట్. ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇప్పటిదాకా మనం వచ్చాం కదా. ఇప్పుడైతే పనాజీలో ఉన్నాం మనము. సో ఇది లేక్ వ్యూ. ఇది హైకోర్టు. ఫిషింగ్ చేస్తుంది అది.
అదో సో పక్కన కనిపించేది కింగ్స్ క్యాసినో, ఆ పక్కన ఏమో మెజెస్టిక్ ప్రైడ్. సో ఈ లైన్ మొత్తము క్యాసినోసే ఉన్నాయి మొత్తం. బిగ్ డాడీ క్యాసినో ఇదేనా? బిగ్ డాడీ క్యాసినో. ఇవి ఎంట్రీ గేట్లు అన్నమాట ఇవన్నీ. డెల్టన్ రాయల్ క్యాసినో ఎంట్రీ గేట్ ఇది. గోవా ఫెస్ట్. ఇదేం క్యాసినో? మెజెస్టిక్ ప్రైడ్, నీళ్ళ మధ్యలో. అచ్చా ఇది ఎంట్రీనా? మెజెస్టిక్ ప్రైడ్, బిగ్ డాడీ. ఓ అది బిగ్ డాడీ. క్యాసినోస్ అన్నీ వాటర్లోనే ఉంటాయా? సో ఇది బిగ్ డాడీ, ఇదేమో మెజెస్టిక్ ప్రైడ్. సో ఈ రూట్ వచ్చేసి మొత్తం స్టాల్సే ఉన్నాయి. సో ఈ టైంలో ఇక్కడ గోవాలో ఫెస్టివల్స్ చేస్తారంట, అందుకని స్టాల్స్ అన్ని పెట్టారు. ఇప్పుడు మనం పనాజీ దగ్గర ఉన్నామన్నమాట. అంటే దీని బ్యాక్ సైడ్ బీచ్, బిగ్ డాడీ క్యాసినోస్ అవి ఉన్నాయి కదా, ఆ రోడ్. తర్వాత ఒక 1 month అలా అయితే ఈ మొత్తం తీసేస్తారంట. ఈ మొత్తం ఖాళీ ఉంటాయంట. ఓన్లీ లైక్ ఈ పీక్ టైంలో ఇలా పెట్టారనమాట. మనకి ఫెస్టివల్ టైమ్స్లో జాతరలాగా పెడతారు కదా, ఆ టైంలో. ప్రైజెస్ కూడా మరీ ఎక్కువేం లేవు. ఓకే, ఇంకా గ్లాసెస్ 50 రూపీస్, 100 రూపీస్ ఫుడ్ గ్లాసెస్ అంటాం. సో ఆల్మోస్ట్ మనకు అక్కడ ఉన్నట్టే ఉన్నాయి ప్రైజెస్. సో ఈ స్టాల్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్. సెక్యూరిటీ చాలా టైట్ ఉంది. ఇది వచ్చేసి మోస్ట్ పాపులర్ పనాజీ చర్చ్. సో ఇక్కడ చాలా ఫేమస్ చర్చ్ అనమాట ఇది. సో పెద్దగా ఉంది కదా, ఏరియా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. చుట్టుపక్కల చాలామంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి ఎంట్రీ, పైన వరకు ఉంది. ఒక నిమిషం జూమ్ చేస్తా. ఇంకోటి ఇండియాస్ బిగ్గెస్ట్ చర్చ్ అంటారు కదా, అది వచ్చేసి ఓల్డ్ గోవాలో ఉంటుంది. వీలైతే కవర్ చేద్దాం అది. పంజిమ్ సిటీలో ఈ ప్లేస్లో వచ్చేసి బ్యాంకులు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా బ్యాంకులే. అన్ని టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఇక్కడే దొరుకుతాయి మనకి. ఇక్కడ గోవాలో విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. ప్రైజెస్ అయితే అసలు మస్తు చీప్ ఉన్నాయి. మన హైదరాబాద్తో కంపేర్ చేసుకున్నాం కానీ చాలా చీప్ ఉన్నాయి ప్రైజెస్. అంటే చెప్పులు, క్లాతింగ్. మనకి ఇక్కడ మంచి హూడీ టైప్ కావాలంటే అక్కడ కనీసము షాపింగ్ మాల్స్లో 1000-1500 ఉంటుంది కదా, ఇక్కడ అయితే 500, 400 అంతే ఉన్నాయి ప్రైజెస్. 99, 149. నెక్స్ట్ షూ వచ్చేసి 299, 600 ఇట్లున్నాయి ప్రైజెస్. ఇక్కడ హుడీస్ అవి ఉన్నాయి కదా, బై 1 అదర్ ఇంకోటి కొంటే 40% ఆఫ్ అని ఉంది. సో ఇది వచ్చేసి ప్రైస్ 599 ఉంది. ఇందాక ఇవి చూసాం కదా, డాడీ క్యాసినో, మెజెస్టిక్ ప్రైడ్. సో సేమ్ లేక్ అనమాట. సేమ్ లేక్కి కొంచెం అదర్ సైడ్ అనమాట ఇది. సో గోవాలో హెల్మెట్ మాత్రం కంపల్సరీ. హెల్మెట్ లేదంటే మాత్రము ఈ బుక్, ఆ బుక్, సి బుక్ అని అన్నీ చెక్ చేస్తారు విత్ ఫైన్. సో మనం ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనము. అండ్ మన ఫుడ్ కూడా అక్కడే. వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాల్కనీ నుంచి వ్యూ అనమాట ఇది.
ఈ పార్క్ వచ్చేసి పనాజీ పార్క్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. మంచిగా షార్ట్ ఫిల్మ్స్ అవి ఏమైనా కావాలన్నా తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అటు మొత్తం మళ్ళీ వాటరా, అక్కడ కనిపిస్తుంది కదా, అటు మొత్తం మళ్ళీ వాటర్ అంట. ప్లేస్ అయితే చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంది. షూట్స్కి చాలా బాగుంటుంది. సో ఇది పార్క్. సేమ్ ఇది కూడా ఒక చిన్న బీట్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ రాళ్ళు చూసారు కదా, అది తెలిపోయింది లొకేషన్. కొంచెం సేపు అయితే సన్సెట్ కూడా అవుతుంది. చివరి వైపు ఇక్కడ చిన్న లైట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడేమో చిల్డ్రన్ ప్లే ఏరియా. బుడ్డోళ్ళందరూ ఆడుకుంటున్నారు. పార్క్ ఫ్రీ ఎంట్రన్స్, టికెట్ కూడా ఏం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా బోటింగ్, పార్క్ నుంచి కాదు, పార్క్ అవుట్ సైడ్ నుంచి, కాకపోతే పార్క్ నుంచి కూడా కనిపిస్తుంది అన్నట్టు. ఈ మొత్తం రాక్స్ కింద. నేను అనుకున్నా ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంతా డైలాగ్ వచ్చి నాకైతే లిటరల్లీ. చిన్న పాండ్, ఇటగా మనం వెళ్ళాల్సింది. అది రోడ్, ఇది పార్క్, బొటానికల్. ఏది రెస్టారెంట్? అచ్చా ఇది రెస్టారెంటా? ఇది రెస్టారెంట్ అట. ఇది వాష్రూమ్స్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అయిపోయింది పార్క్. సో నెక్స్ట్ మనం పనాజీలో ఉన్న ఏంటి, మిరామర్ బీచా? మిరామర్ బీచ్కి వచ్చాం. పబ్జీలో అయినా ఇలాంటి పేరు. స్టార్టింగ్లోనే కిడ్స్ కోసం పెట్టారు. మొత్తం కిడ్స్ ప్లే ఏరియా అయితే. సన్సెట్టింగ్ కూడా టైం అయింది. సో ఇది మొత్తం మిరామర్ బీచ్. అలానా? ఏ సాయిల్ ఇంచుమించు అన్ని బీచెస్లో బాగుంది కదా, మస్తు స్మూత్ ఉంది, క్లీన్గా ఉంది. సో అటేమో బీచ్, పక్షులు కూడా బాగున్నట్టుంది ఏరియాలో. మంచి స్లీప్ వేసారు కొంతమంది అయితే ప్రశాంతంగా. కితనే ఆతే ఆట పానీపూరి 50. మిరామర్ బీచ్లో పానీపూరి 50 రూపీస్ అంట. 8 పీసెస్ వస్తాయంట. హైదరాబాద్లో పానీపూరి పిచ్చోళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి బీచ్ స్టార్ట్. ఇక్కడ ఎక్కువ కొంకిని లాంగ్వేజ్ మాట్లాడతారు, నెక్స్ట్ మరాఠీ ఎక్కువ మాట్లాడతారు, తెలుగు చాలా తక్కువ. అటు సైడ్ సాంగ్స్ కూడా పెట్టారు. సన్సెట్టింగ్, ఈవినింగ్, బీచ్ వ్యూ. ఇక్కడ కూడా బోటింగ్ ఉంది. ఇంచుమించు మనకి ప్రతి బీచ్లో బోటింగ్ ఉంది. ఇప్పుడే సన్సెట్ స్టార్ట్ అవుతుంది. ఈ సాన్లో చూస్తే మొత్తం చిన్న చిన్న శంఖాలు, చిన్న చిన్న షెల్స్ చాలా ఉన్నాయి. సో బీచ్ సైడ్ వ్యూ అనమాట.
పంజిమ్ నుంచి కొంచెం వచ్చాక ఈ ఏరియా ఉంది, గోవా సిఎస్ఆర్ కాన్క్లేవ్ 2023. ఈ వ్యూ చూడండి. లైక్ ఇక్కడ బెంచ్ సెటప్, కొంచెం ముందుకు రాగానే హియర్ ఇస్ ద వ్యూ. నైట్ టైం అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఈ కింద మనకు సరిగ్గా కనిపించదు, కానీ అక్కడ సిటీ మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటాయి కాబట్టి నైట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట వ్యూ. కానీ ఈవినింగ్ వచ్చి చిల్ అవుతాక మాత్రం ద బెస్ట్ పార్ట్. అది మొత్తం సిటీ, ఇది మొత్తం బీచ్. హెల్మెట్ పెట్టుకొని జుట్టు మొత్తం ఇష్టం వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ తాగన బండి నడపచ్చు, కానీ హెల్మెట్ లేకుండా బండి నడిపామంటే మాత్రం వేసే ఫైన్లకి ఇంకో రోజు గోవాలో చిల్ అవ్వచ్చు. అంత ఉన్నాయి ఫైన్స్. గట్టిగా మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, కానీ దానికన్నా తిన్నగా హెల్మెట్ పెట్టుకొని తర్వాత తీసి తల దూకోవటం బెటర్. ఇది బీచ్ వ్యూ. ఇది ఉంది కదా, ఇది కూడా పంజిమ్లో ఒక ప్లేసే. ఇందాక పైనుంచి ఒక బీచ్ చూసాం కదా, సో కిందికి వచ్చాక హియర్స్ ద వ్యూ. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7:30 తర్వాత అవుట్ సైడర్స్ని అలౌ చేయడు. ఇక్కడ కాషన్ బోర్డ్ కూడా ఉంది. ఇవన్నీ షిప్స్. ఇక్కడ యాజ్ యూజువల్గా పెద్ద పెద్ద రాళ్ళు సినిమా షూటింగ్స్లో ఉంటాయి కదా, ఆ టైప్ ఉంది. సో ఇందాక అక్కడి నుంచి చూసిన బీచ్ ఇది. ఇక్కడ నుంచి కిందకి కూడా వెళ్ళొచ్చు మనం. అవన్నీ షిప్స్. అండ్ ఇంకా మన బండి మీద వెళ్ళే రూట్ ఇది. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం ఏమో ఇలా సీ ఉంది. ఇక్కడ చూడండి బోట్స్, యూషియన్ బోట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. చిన్న అవుట్ ఆఫ్ విలేజ్ లాగా ఉంది. ఎటు రైటా లెఫ్టా? సో ఇది గోవా నావల్ యూనిట్ అన్నమాట. సో ఇప్పటిదాకా చూసాం కదా బోట్స్, బోటింగ్. ఇవేమో ప్రైజెస్ వాటివి. మనం ఇందాక అక్కడ చూసాము, ఇదేమో బోట్ క్లబ్. లైక్ ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకుంటే ఇక్కడికి బోట్స్ వస్తాయి అన్నమాట. ఆల్ సార్ట్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ ఏమో ఈ టైప్లో ఉంది. ఇది మొత్తం ఆ స్ట్రీటే, ఆ కార్నర్ వరకు అవే ఉన్నాయి. నాకు తెలిసి ప్రైవేట్ చిన్న హబ్ టైప్లు ఇస్తారు అనుకుంటా. కొంతమంది లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి, అంటే లైక్ కొంతమంది సింగింగ్కి దానికి దీనికి కూడా తీసుకున్నారు. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా సీన్ ఉంది చూడండి. మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ సన్సెట్ అవుతుంది. ఇక్కడ సన్సెట్ నెక్స్ట్ లెవెల్ వ్యూ. Hey guys, thank you so much for watching my video. Hope you all like it. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ వీడియో నచ్చకపోయినా కానీ చేయండి, ఎందుకంటే నేను గోవాకి ఫస్ట్ టైం వెళ్ళినా కానీ ఎంజాయ్మెంట్ తక్కువ, వీడియోస్ క్రియేట్ చేస్తానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.
సో నా ఛానల్ లింక్ని కొంచెం మీ స్టేటస్లో కూడా పెట్టుకుంటే హ్యాపీ. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో థ్యాంక్ యూ.